తిరునాళ్ళలో అయితే ఏం కొనిపించలేదు. ఒక్కొక్క బొమ్మే కొనిపించుకున్నాము. ఒక్కటే జరిగిందంతా కూడా 3 డేస్ నుంచి పోస్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఆ డే మాకంత స్పెషల్ అయిపోయింది. నిజంగా నేను వెళ్ళకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మిస్ అయ్యేదాన్ని. మెమరీస్, ఈ ఫీలింగ్ అంతా కూడాను. ఇక తిరునాళ్ళ నుంచి అయితే డైరెక్ట్‌గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మమ్మ అంటే మా అమ్మోళ్ళ అమ్మ కాదు. తోడికోడళ్ళు అంటారు కదా! అలా చిన్నమ్మమ్మ, పెద్దమ్మమ్మ అట్లాగా. ఈ ఇంట్లో భోజనాలకి వెళ్ళినందుకే మా మామయ్య నా చేతికి వాత పెట్టాడు. ఇదే అమ్మమ్మ వాళ్ళు ఉండే ప్లేస్ అంటే నేను, మా అమ్మ చిన్నప్పుడు ఇక్కడే పెరిగామనమాట. ఆ గోడ దగ్గర నుంచి ఇదిగోండి నేను ఈ చుట్టూ చూపించే అంత ప్లేస్ అనమాట. ఈ బయట పక్క ఉండే ప్లేస్లో అమ్మమ్మ ముగ్గు బయట పెట్టుకునేది, నేనంతా లోపల పెట్టేదాన్ని అనమాట. ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు గుంటూరే వచ్చేసారు మాతో పాటు. అంటే మాకు నియర్గానే ఉంటారు. ఇక్కడ చిన్నమ్మమ్మ వాళ్ళు ఉంటారనమాట. ఇక చుట్టుపక్కల మేము పెరిగి అంటే మన చుట్టాలందరూ ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్దామని చెప్పైతే మేము బయలుదేరాము. పిల్లలు పొద్దున్నుంచి అక్కడ బాగా తిరుగున్నారు కదా అని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి మేమైతే వెళ్ళాము. నిజంగా నేనైతే ఫీల్ అవుతున్నాను, ఎందుకు వీడియోస్ అందరు ఎక్స్ప్రెషన్స్ తీయలేకపోయానా, అలా సేవ్ చేసుకొని ఉండేదాన్ని అని. ఎందుకంటే యూట్యూబ్లో క్లిక్ అవ్వడం అవ్వకపోవడం తీసి పక్కన పెడితే మాకు మా పిల్లలకి ఒక మెమరబుల్ డేగా ఉండిపోయింది కాబట్టి అవన్నీ కూడా క్యాప్చర్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఇక ఈ రామాలయం అయితే ఒక్కొక్క కాస్ట్కి నిర్మించుకుంటారంట. అలా మేము నిర్మించుకున్న గుడి అనమాట. ఏ పండుగ వచ్చినా అందరు అక్కడ చేరుతారు. ఇదొక్క వీడియోనే క్యాప్చర్ చేశానండి. మా అమ్మ అనమాట. మా అమ్మని ఎప్పుడూ చిన్నప్పుడు చూసింది. అమ్మ అంటే తెలుసు కానీ మమ్మల్ని ఎప్పుడూ చిన్నప్పుడు చూసి మళ్ళీ ఇప్పుడు చూసేటప్పటికి ఇక చెప్పకూడదు కానీ మా మమ్మీ అయితే ఏడ్చేసిందని చెప్పాలి. అప్పటి ఇళ్ళకి ఇప్పుడు ఇళ్ళకి ఎంత తేడా వచ్చినా పల్లెటూరులో గ్రీనరీ మాత్రం అసలు ఎవ్వరూ మిస్ అవ్వలేదండి. ఈ చెట్టు చూస్తే పనసకాయ చెట్టు అంట, చాలా హ్యాపీ అనిపించింది నాకు. మా అమ్మమ్మ దగ్గర నుంచే ఇష్టం అనమాట చెట్లు అంటే పెంచుకోవడం అని. ఇదైతే నా చిన్నప్పుడు నిమ్మకాయ చెట్టు అనుకునేదాన్ని, అదైతే బత్తాకాయ చెట్టు అయింది. చాలా స్వీట్గా ఉంటాయి. ఇక ఇక్కడ చూపించే మల్లె చెట్టు ఇంకా గుబురుగా ఉండేది, చాలా పెద్దగా. మల్లెపూ చిట్టి గులాబీ అంత ఉండేది. ఎంత మంచి స్మెల్ వచ్చేదంటే పూల జల్లు కూడా అల్లేవాళ్ళు. ఈ గోడ పక్కంతా కనకాంబరాలు పెట్టేది. అవి ఇవి కలిపి ఎంతమంది చుట్టుకునేవాళ్ళు. నాకు అప్పుడు క్రాఫ్ కాబట్టి పెద్దగా పెట్టుకునేదాన్ని కాదు. ట్రాక్టర్ పక్కన కనిపిస్తుంది చూసారా, అది జాంకాయ చెట్టు. దాని మీద అయితే ఒక ప్లేస్గా నిర్మించుకొని అక్కడే కూర్చొని జాంకాయలన్నీ నేనే తినేదాన్ని. ఇంకా పక్కన ఆంటీ చెప్తుందనమాట, ఎప్పుడు చూసినా చిలకలాగా చెట్టు మీదే ఉండే చిన్ని అని. నన్ను చిన్ని అనేవాళ్ళు. అయితే పిల్లలు ఆడుకుంటున్నారనమాట. పొద్దున కూడా భోజనం తినకుండా వెళ్ళారనేటప్పటికి పిల్లలకైతే పెట్టుకుందామని చెప్పి అక్కడే ఉన్నాము. ఒక అత్త అయితే ఇంట్లో సన్నజాజులు కనకాంబరాలు ఉన్నాయన్నమాట, అత్త ఇచ్చింది పెట్టుకోమని చెప్పి. ఇక గుంటూరు నుంచి నాడకోడూరులో ఏదో తిరణాలు జరుగుతుందని చెప్పి గుంటూరు నుంచి మొత్తం తిప్పుకొని 2 అవర్స్కి తీసుకొచ్చి గుంటూరులో వదిలిపెట్టారు. మధ్యలో ఆయన ఫోన్ మాట్లాడుతూ 2 సార్లు అయితే బోల్తా కూడా కొట్టించేవాడు. ప్రాణాలతో బయటపడ్డాను. టెన్షన్ అయితే వచ్చేసింది. చాలా మందికి టెన్షను లేదా కోపము బాధ ఉంటే ఆకలి తగ్గిపోతుంది, నాకు ఆకలి వేస్తుంది అనమాట. అందుకని మా హస్బెండ్ అయితే టిఫిన్ తీసుకుంటున్నారు. 9SC ఆటోలో స్టార్ట్ అయిన మొదలు ఇంటికి వచ్చేదాకా పడుకొని ఉంది, లెగలేదు. ఇంతకు వీడియోలో ఉందో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.